సత్యం బెచ్చాల అంగడి నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి చీకటి పడింది. దీపాలు పెట్టారు. వాళ్ళ ఇంటి ముందు చీకట్లో నిలబడి ఒక కుర్రవాడు గట్టిగా ఈల వేస్తున్నాడు. సత్యం ఒళ్ళు ఒక్కసారి పొంగిపోయింది. ఆ ఈల వేసేవాడు రంగడు. తను కూడా జవాబుగా ఈల వేయడానికి ఉత్సాహంగా ప్రయత్నించాడు. కానీ ఎంత ప్రయత్నించినా ఈల రాలేదు. సత్యానికి భలే కోపం వచ్చింది. కాని చేసేది లేక, ఒరే రంగడు అని కేక పెట్టాడు. రంగడు తన దిక్కుగానే చూశాడు కాని తనకేసి చూడలేదు. వాడికా మసక చీకట్లో లావుపాటి శరీరము, బట్టతల, నెరిసిన మీసాలు, కళ్ళజోడు కనిపించింది. అట్లా చూస్తావేంరా రంగడు, నేనే అన్నాడు సత్యం దగ్గరకు వస్తూ. ఆ వచ్చే పెద్ద మనిషి సత్యం తండ్రి అని తెలియగానే రంగడిపై ప్రాణాలు పైనే పోయాయి. తనతో స్నేహం చెయ్యవద్దని సత్యాన్ని ఎన్నోసార్లు ఈయనే కొట్టి ఉన్నాడు కూడాను. ఆ కారణం చేతనే ఎప్పుడన్నా సత్యాన్ని పిలవవలసి వస్తే రంగడు ఇంట్లోకి రాక బయట నుంచి ఒక రకంగా ఈల వేస్తాడు. ఆ ఈల విని సత్యం రంగణ్ణి గుర్తించి బయటికి వస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ రహస్యం కూడా సూరయ్య గారికి తెలిసిపోయిందనుకుని భయపడి రంగడు చీకట్లో పడి దౌడు తీశాడు. ఎందుకురా పారిపోతావు, నేనేరా వెధవా అంటూ సత్యం కేకపెట్టసాగాడు. కాని రంగడు వినిపించుకోకుండా పారిపోయాడు. ఏం పంతులుగారు, అబ్బాయి కోసమా కేకవేస్తున్నారు అని ఎవరో పలకరించారు. సత్యం ఇక వీధిలో ఆగక గబగబా ఇంట్లో జొరబడ్డాడు. ఆ రాత్రి సత్యం తన తండ్రి పక్కలో పడుకున్నాడు. ఈ జీవితం చాలా బాగుంది. కావలసినంత డబ్బు, అందరూ గౌరవించేవాళ్లే. ఎరగని వాళ్ళు పలకరించినప్పుడు మాత్రం చిక్కు. అదీని తన పాత స్నేహితులు తనను చూసి భయపడిపోతున్నారు. అయినా ఈ జీవితమే బాగుంది. పిల్లవాడుగా ఉండడం కన్నా పాపం లేదు. ఈ ప్రపంచం పెద్దవాళ్లది అనుకున్నాడు సత్యం. ఆ రాత్రి సత్యానికి సరిగ్గా నిద్ర పట్టలేదు. మామూలుగా పెందలాడే నిద్రపోయేవాడు. ఇవాళ రాత్రల్లా పక్క మీద అటూ ఇటూ దొర్లుతూనే ఉన్నాడు. సూరయ్య మటుకు మనసు ఎంత కలతగా ఉన్నా పెందలాడే పడుకుని వెంటనే నిద్రపోయాడు. సత్యానికి తెల్లవారకముందే మెలకు వచ్చింది. పక్క మీద నుంచి లేచి తోచని వాడల్లే కొంతసేపు అటూ ఇటూ ఇల్లంతా తిరిగాడు. గదిలోకి వెళ్ళి అద్దంలో తన బట్టతల, మీసాలు ఒకసారి చూసుకున్నాడు. కళ్ళజోడు పెట్టుకుంటే కాని అదైనా సరిగా కనిపించలేదు.